ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. కొట్టకే ఎంత పెద్ద కత్తి పెట్టాడు. ఎక్కడ ఇంకొంచెం ఉండుంటే పీక కోసేసేవాడు. ప్రాణాలు పణంగా పెట్టి రిస్క్ చేయడం వల్లేగా వీడిని ఇప్పుడు పట్టుకోగలిగింది. అట్లాంటి రిస్క్ కిస్కు నువ్వు చేయాలమ్మా. నేనే తప్పు చేశానురా. ఏ సమస్య వచ్చినా పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్లే చావాలి. హాయిగా మీరు మాత్రం ఇంట్లో కూర్చొని న్యూస్ ఛానల్స్ మార్చి మార్చి చూస్తూ ఆ పని అలా చేసి ఉండొచ్చు, ఈ పని ఇలా చేసి ఉండొచ్చు అని సొల్లు వాగుడు వాగుతారు. మీ గొడవల్లో ఒకే ఒక బుల్లెట్ తప్ప నాకు తగులుంటే ఏమై ఉండేదిరా? ఒకే ఒక దెబ్బకి ప్రాణం పోయిండేది. పోయిండేది. ఏ వేల మందిని చంపాలనుకునే వాళ్లే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే కాపాడాలనుకునే మనం ప్రాణాలు ఇవ్వడానికి వెనకడుగు వేయకూడదు. ఇప్పుడు చూడు, ఆ మెయిన్ హెడ్ ప్రాణాలతో పట్టుబడలా. వీడే మెయిన్ హెడ్ కాడు. వీడికి ఫోన్ చేసి ఒకడు ఆర్డర్ ఇచ్చాడు. ఆ తర్వాతే వీడు కత్తి తీశాడు. సారీ, ఫింగర్ కట్టర్ కాదు, వైర్ కట్టర్. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు మధ్యలోనే మాయమయ్యోగా, అందుకని ఇక్కడికే వచ్చేసా. అది నువ్వు ఇలా సడన్ గా వచ్చి భయపెట్టే ప్రయత్నాలు చేయకూడదు. ఏ? ఎందుకంటే ఈ రూమ్ లో నేను ఒక్కడే ఉంటానని మాత్రం చెప్పలేను. శాండ్ బ్యాగ్, డంబెల్స్, వర్కౌట్ కూడా చేస్తావా నువ్వు? నాట్ బ్యాడ్. నేను ఈ మధ్య ఒక ఫార్వర్డ్ మెసేజ్ చదివాను. 1 డీప్ కిస్ తో 40 క్యాలరీస్ బర్న్ చేయొచ్చుట. దట్ ఈస్ ఈక్వల్ టు 30 minutes ఆఫ్ స్పీడ్ వాక్, 20 minutes ఆఫ్ స్విమ్మింగ్, 10 minutes ఆఫ్ స్కిప్పింగ్ అండ్ 5 minutes. నీకు ముద్దు కావాలంటే డైరెక్ట్ గా అడుగు, అంతేగాని ఫార్వర్డ్ మెసేజ్ లో చదివాను, వాస్తు శాస్త్రం చెప్పింది అని ఇండైరెక్ట్ గా అడక్కు. ఊరికే రెచ్చగొట్టేసి దిస్ బాయ్స్ ఆర్ సో మీన్ అని తిరిగి మమ్మల్ని అంటారు. వీడి దగ్గర కిస్ తీసుకునేలాగా క్యూలో నుంచి కెర్సనల్ కొనుక్కోవచ్చు. ఓకే బాయ్. ఓకే రా, ఓకే. నోరు తెరిచి అడిగావుగా, మరి వెళ్తావే. 40 into 40 80 క్యాలరీస్ బర్న్ చేద్దాం. ఇక్కడతో అడ్డుపోదాం. నువ్వే ఇప్పుడు వాస్తు చూస్తున్నావు. కళ్ళు మూసుకో, ఐస్ క్లోజ్, లిప్ ఓపెన్. కళ్ళు మూసుకుంటే నువ్వు మాయమవుతావు. నేను ముందే చెప్పానా, మా అమ్మ వచ్చేసింది. ఓ గాడ్, ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి ముందు తలుపుతి. ఎక్కడికి? కబోర్డ్లో దాక్కుంటాను. ఆ కబోర్డ్ ఎంగేజ్. ఇదిగో ఈ కబోర్డ్లోకి దూరం. ఏంటమ్మా నువ్వా? టీవీ చూసావా? ఇంతలో టీవీలో వచ్చేసిందా? అమ్మని రూమ్ లో కెమెరా పెట్టేసరే ఏంటి? యాక్టింగ్ చాలు. నేను అక్కడి నుంచే వస్తున్నాను. నువ్వు చేసినంత చూసే వచ్చాను. 16 మంది చచ్చిపోయారు.
వాళ్ళందరూ స్లీపర్ సెల్స్, చిన్న చితగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు. వాళ్ళ కుటుంబీకులందరూ ఓ ఏడుస్తున్నారు కానీ స్లీపర్ సెల్స్ అంటే నమ్మట్లేదు. అది మనకు తెలిసిందే కదా. అవును, ఆ స్లీపర్ సెల్స్ హెడ్ గురించి ఏమైనా క్లూ దొరికిందా? అనుకున్నా. వీడు మెయిన్ కాదు, ఆర్డర్ ఇచ్చేవాడు మిస్ అయ్యాడు. హే, ఇదేంటి ఆడగొంతో దొక్కుతున్నాడు? ఏ సారీ సారీ, కమ్ రా బయటికి రా. హాయ్. ఏరా, నీ కబ్బోర్డ్లో చక్కగా బట్టలు, బుక్స్ ఇలాంటివి పెట్టే మంచి అలవాట్లేదా? హాయ్. హాయ్, వీడినే పెళ్లి చేసుకుంటావా? బెడ్రూమ్ ఎక్స్లైట్ కావాల్సిందే. అవును. అప్పుడు నీ లైఫ్ Mary West, a man was found dead on a roadside dump yard. With couple of fingers severed, he was found badly bruised too. Police claim that he was tortured extensively before being killed. The man has been identified as Asif Ali, who has been noted to have connections with the 12 sleeper cells that were shot dead last week. Some investigators claim that he could be holding a bigger role in the sleeper cell network and was probably అతని dumped దగ్గర there నుంచి by ఎటువంటి rebels. విషయం రాబట్టలేకపోవటం వల్లే Not extracted. అతన్ని చంపేశారు. With many assassinations of ఈ 12 మందిలోనే నువ్వు వెతుకుతున్నవాడున్నాడు, రైట్? He is a cold-blooded murderer. Heat him up. Think big. Attack big. He'll come out. స్లీపర్ సెల్స్ పవర్ ఏంటో చూపించు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వస్తాను. తొందరగా రా. ఇక ఈ ఆట ఆపేద్దాం. నాకు నువ్వు కావాలి ప్రాణాలతో. నీ టీమ్మేట్ చంద్రకి ఫోన్ చెయ్యి. వాడు అంధేరిలో ఉన్న ఇన్ఫినిటీ మాల్లో ఉన్నాడేమో కనుక్కో. వాడితో చెప్పు ఇంకో 10 seconds లో బ్లాస్ట్ అవుతాడని. ఏం జగా, ఎలా ఉన్నారా? ఏ చంద్ర, ఎక్కడున్నావు? ఫ్యామిలీతో బయటకు వచ్చానరా. అదే ఎక్కడ? ఇన్ఫినిటీ మాల్. గాడ్. ఏ చంద్ర, ఆ బిల్డింగ్ లో బాంబు ఉంది. వెంటనే బయటకు వచ్చాయి. ఏంటా నువ్వు అనేది? జస్ట్ గెట్ అవుట్ ఇమీడియట్లీ. దేర్స్ ఓన్లీ 5 seconds left. రే, ఇక్కడ చాలా మంది ఉన్నారా. లిసన్ టు మీ. ముందు అందరినీ అలర్ట్ చేసి అక్కడి నుంచి బయటికి పంపించే. కమ్ ఆన్ చంద్ర, గెట్ అవుట్. లిసన్ టు మీ, గెట్ అవుట్. కమ్ ఆన్ మ్యాన్. విన్నావా? ఎలా ఉంది ఆడియో? ఎంజాయ్ చేసావా? వాడొక్కడే కాదు, మిగిలిన 11 మంది ఎక్కడున్నారో కూడా నాకు తెలుసు. ఒక్కొక్కడిని ఒక్కో స్లీపర్ సెల్ ఫాలో అవుతున్నాడు. వివరంగా చెప్పనా? చిరాగ్ శెట్టి, లియోపోల్డ్ కఫే, నీల్మణి, మహాలక్ష్మి టెంపుల్, అష్రఫ్, క్రాఫర్డ్ మార్కెట్, జిగాబ్ సింగ్, సినిమాక్స్ థియేటర్, సిద్ధార్థ్, జుహు బీచ్, విశాల్, లీలావతి హాస్పిటల్, జబాద్, ఫ్యాషన్ స్ట్రీట్, జగదీష్, బ్యాండ్రా మార్కెట్, సుమేష్ కృష్ణ, సిటీ మాల్, హర్ప్రీత్ సింగ్, సీలింగ్ ఫాస్ట్ ఫుడ్, సురేంద్ర, చర్చ్ గేట్ స్టేషన్. ఇంకొకటి నేను చేయబోతున్నానో విను. నీ టీమ్మేట్ జగదీష్ ఇప్పుడు బ్యాండ్రా మార్కెట్ లో ఉన్నాడు. ఇంకో 3 సెకండ్లలో వాడున్న చోటు బ్లాస్ట్ కాబోతోంది. 3, 2, 1. భయం వేసిందా? డరేనా? నేను బాంబు పేల్చలేదు. నాకు వాళ్ళక్కర్లేదు. నాకు కావలసింది నువ్వు. ఓకే ఓకే
డోంట్ డూ ఎనీథింగ్ టు ఎనీవన్. ఐ విల్ కమ్. మంచిది, మంచి నిర్ణయం. నువ్వు సిద్ధంగా ఉండు. ఎవర్రా వీళ్ళంతా? బార్డర్ వార్, కౌంటర్ టెర్రరిజం, ఇందులో చనిపోయిన ఆర్మీ ఆఫీసర్లు మాత్రమే మనకు తెలుసు. వీళ్ళందరూ గాయపడి నిరుపయోగంగా మిగిలిన వాళ్ళు. ఏ ఫీల్డ్లోనైనా సిన్సియర్గా పనిచేస్తే ప్రమోషన్ వస్తుంది. ఒక్క ఆర్మీలో పోలీసుల్లో మాత్రమే రిటైర్మెంట్ వస్తుంది. జగదీష్, హే, దే రెడీ. యా, కమ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. నేను ఆల్రెడీ మీ అందరితోనూ విడివిడిగా ఫోన్లో మాట్లాడాను. నేను అనుకున్న టైం వచ్చేసింది. మనం అందరం కలిసి ఒక అసైన్మెంట్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. రేపు ఉదయాన్నే స్లీపర్ సెల్స్ని కంట్రోల్ చేయబోయే మెయిన్ హెడ్ని కలవబోతున్నాను. అతను నేను కలవబోయేటప్పుడు నన్ను ఫాలో చేస్తూ వచ్చే అవకాశం ఎవ్వరికీ లేదు. అందుకని అతను నేను కలవడానికి వెళ్లే ముందే నా ఒంట్లో ట్రాకింగ్ చిప్ ఇన్సర్ట్ చేసుకుంటాను. ఆ చిప్ ఎక్కడెక్కడికి ట్రావెల్ అవుతుందో కంట్రోల్ రూమ్లో ఉండి నువ్వు ఇతనికి కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. ఆర్మీలో మనం యూజ్ చేసే పెలుడు పదార్థాన్ని చాలా సీక్రెట్గా తెప్పించాను. ఇవాళ సాయంత్రం అవి మీ అందరికీ అందుతాయి. వాటితో C4 ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ తయారు చేసి ఇతని చేతికి మీరివ్వాలి. అది తీసుకుని బాలాజీ చెప్పిన ప్రకారం నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసుకుని నువ్వు అక్కడికి రావాలి. వాళ్ళు తప్పకుండా జనసంచారం లేని చోటుకే నన్ను తీసుకెళ్తారనుకుంటున్నాను. సో అక్కడికి ఆ ఎక్స్ప్లోజివ్ని తీసుకొచ్చి అమర్చి నువ్వు వెళ్ళిపోవాలి. ఓకే? నేను వాళ్ళకి ప్రాణాలతో ఎందుకు కావాలో ఇంతవరకు నాకు అర్థం కాలేదు. కానీ నేను ఆ స్లీపర్ సెల్స్ మెయిన్ హెడ్ని కలిసిన 15వ నిమిషం ఆ బాంబ్ పేలాలి. నాతో పాటే ఆ స్లీపర్ సెల్స్కి ఆర్డర్ ఇచ్చేవాడు కూడా స్మాష్. ఆ తర్వాత స్లీపర్ సెల్స్ అందరూ కోమా సెల్సే. వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇక ఏ ఆర్డరు రాదు. ఇట్స్ లైక్ ఎ సూసైడ్ అటాక్. హే, ఎగతాళిగా ఉందా? నీ మటుకు నువ్వు సూసైడ్ అటాక్ అంటున్నావు, వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు. వాడంత ప్రమాదమైన వాడ్రా. అందుకని నువ్వు చచ్చిపోతావా? నీ కుటుంబం గురించి నువ్వు పట్టించుకోవా? ఎవరికి లేదురా కుటుంబం. తాజ్ అటాక్ అప్పుడు వాళ్ళ పిల్లలకి వెళ్ళొస్తామనే చెప్పిళ్ళారా. హేమంత్ కార్కరి, విజయ్ సలాస్కరు 20 నిమిషాల్లో డెడ్ బాడీని తీసుకొచ్చారే. వాళ్ళకి లేదా కుటుంబం? అడు చూడు, యుద్ధాల్లో నడువులు విరిగి కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఇంకా సంతోషంగా ఉన్నారే. వీళ్ళకి లేదా కుటుంబం? ఒక ఆర్మీ మ్యాన్కి ఇంతకన్నా మంచి సందర్భం రాదురా. జగా, వేల మందిని చంపాలనుకునే వాళ్లే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే కాపాడాలనుకునే మనం కూడా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలరా. నేను సరైన నిర్ణయమే తీసుకున్నానురా. నువ్వు నిజంగా నా మేలు కోరేవాడివే అయితే నా తర్వాత నా కుటుంబానికి సరైన అండ లేదు. 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఫ్రీగా ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని చూస్తూ ఉండు. నిశ్చితార్థానికి 4 రోజులే ఉంది. సడన్ గా ఇప్పుడు వద్దంటున్నారు. అదే ఇప్పటికొద్దు. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు చూద్దాం. మ్యారేజ్ నెక్స్ట్ ఇయర్ కదా, ఇప్పుడు ఎంగేజ్మెంట్ మాత్రమేగా. అదే ఇప్పుడు వద్దంటున్నాను. ఫస్ట్ ఏమో నచ్చలేదన్నారు, తర్వాతేమో నచ్చానన్నారు. ఇప్పుడు మీకు మళ్ళీ నేను నచ్చలేదా? చెప్తే అర్థం కదా నీకు?
మనసుకి ఎలా చెప్పాలో తెలియట్లేదు. చెప్పలేను కూడా. బాయ్. నా మనిషి నీ పక్కనే ఉన్నాడు. నో దెర్ ఇస్ నో వన్ హియర్. రోడ్డు కవతల 3525 సిల్వర్ కలర్ ఇండిగో కార్ ఉంటుంది చూడు. ఆ కార్ తీసుకో. 101 గ్రోవెల్ మాల్ కాందివెలికి రా. కార్ అక్కడ పార్క్ చేసి బ్లాక్ హోండా సిటీ 7087 తీసుకుని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళు.
నామ్ క్యా హై? నీ పేరేంటి? ఉన్ పేరెన్న? నిండా పేరెందా? నా పేరు జగదీష్. ఓ తెలుగు. ఏ తెలుగు వాలా హై? నాకు తెలుగు బాగా తెలుసు. తెలుగు వాళ్ళు ఇంకా బాగా తెలుసు. నిన్నెందుకు చంపలేదో, ఆ ప్లాన్ ఏమిటో నీకు తెలియదు కదూ? ఇవన్నీ నువ్వు పార్క్ చేసిన కార్లు. వాటిల్లో ఏముందో చూడు. దీన్ని మేం పేల్చాం. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాం. దీన్ని పెట్టింది ఎవరన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు పోలీసు నిన్ను వెతుక్కుంటూ వచ్చేప్పటికీ మేము నిన్ను చంపేసుంటాం. నిన్నే కాదు, నీ టీమ్మేట్స్ అందరినీ. నిన్ను చంపింది, బాంబ్స్ని కరెక్ట్గా వాటిల్లోంచి రిమూవ్ చేసింది ఎవరో తెలుసా? మానిటర్ చూడు. జాయింట్ సెక్రటరీ ఇన్ డిఫెన్స్. నువ్వు మొన్న షూట్ చేసి చంపిన 12 మందిని వీరి టీమే చంపిందని చెప్తాం. నువ్వు ఒక డబుల్ ఏజెంట్ అని వాళ్లే నిర్ణయించుకుంటారు. నెక్స్ట్ డిఫెన్స్ సెక్రటరీగా ప్రమోట్ అవుతారు. ఇంతవరకు ఇండియన్ ఆర్మీలో మాత్రమే స్లీపర్ సెల్స్ లేరు. వీరి మూలంగా మేము ఎందరో స్లీపర్ సెల్స్ని ఇండియన్ ఆర్మీలోకి చేర్చి అనుకున్న పని పూర్తి చేస్తాం. ఊహించలేదు కదూ? చావకూడదు, నేను చావకూడదు. ఆర్మీలో స్లీపర్ సెల్స్ దేశానికే క్యాన్సర్. నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎలా? థింక్. Do you have any death wish? What is it called? చివరి కోరిక. నేను నీ చేతుల్లో తన్నులు తిని చావాలి. నువ్వు నన్ను కొట్టి చంపాలి. सुना? इसकी आखिरी तमन्ना है कि इसको मार मार के मार डालो. हाँ ठीक है.
ఇప్పుడు లాక్ ఓపెన్ చేయి. క్యా లాక్ ఓపెన్ చేసి కొట్టు. सुनो, तुम्हारा मालिक ने मुझे हाथ बांध के मारा. कौन लेके बोलो तो सोच रहे हैं? तूने मेरा हाथ तोड़ा आउट, तेरे साथ इतने लोग हैं फिर भी तो डर रहा है ना. ఆ భయం ఉండాలరా. నా చేతులు విరిచి ఇంతమంది తోడున్నప్పటికీ లాక్ ఓపెన్ చేసి కొట్టడానికి భయపడుతున్నావు కదా. నాకు ఆ భయం బాగా నచ్చింది. नहीं जवान, ये क्या कर रहे हो? गोली मारो इसे. शूट हिम. ही इज अ ट्रिकी गाय. मैं कह रहा हूं, मेरी बात मानो. जस्ट शूट हिम. यू कांट बीट हिम. आई मीन, అన్లాక్ హిమ్. सही बोल रहा हूँ भाई, एक दूसरे को मार के लोग मर जाएंगे. आप बोलो तो मैं गोली मार देता हूँ. नहीं नहीं नहीं, बिल्कुल नहीं. मैं क्या करूं? Oh!
कहता हूँ मारो दोनों को गोली मारो और कोई रास्ता नहीं है शूट देम बोथ Weapons down. నువ్వు తెలివైన వాడివి కావు. నువ్వు నన్ను చంపినప్పటికీ స్లీపర్ సెల్స్ని కంట్రోల్ చేసే టోటల్ డీటెయిల్స్ ఆ షిప్లో ఉన్నాయి. వాళ్ళు కంటిన్యూ అవుతారు. Three, two, one. Boom. అర్థం కాలేదా? సస్పెన్స్ తోనే చావు. చిన్నమ్మాయి పేరేగా సంజన కాదు పెద్దమ్మాయి ఆ రోజే అమ్మాయి నచ్చిందని ఒక్క మాట చెప్పుంటే పెళ్లి చేసి పంపించి ఉండేవాళ్ళం. ఇక్కడ అదే గొడవ. మాట వింటే కదా దేన్ని సీరియస్ గా తీసుకోండి. ఇది కరెక్ట్ సార్. భలే జంట సార్. యు నో వన్ థింగ్, ఇవాళ వాళ్ళిద్దరు ఇలా ఒకటయ్యారంటే దానికి కారణం నేనే. మీరా? ఎస్ సార్ మనం వచ్చిన రోజు వాళ్ళ నాన్నగారు అర్జెంట్ గా తీసుకుని వెళ్ళారే, అది ఈ అమ్మాయిని చూడడానికే. ముందు అతను నచ్చలేదన్నాడు, తర్వాత తను నచ్చలేదంది. ఆ తర్వాత ఇద్దరికి నచ్చినప్పుడు మధ్యలో ఎవడో బేవర్స్ గడు దూరి కన్ఫ్యూజ్ చేశాడు. ఇప్పుడే ప్రాబ్లం సాల్వ్ అయింది. అవును, వాళ్ళు కలవడానికి మీరు కారణం అంటారేంటి? ఈ మధ్యలో ఓ బేవర్స్ గడు దూరాడన్నావే, ఆ బేవర్స్ గడు నేనే. ఎస్. హే, ఏంటి? నిజంగా ఆర్మీ ఎంతో గ్రేట్ రా. 11 నెలలు ఎక్కడో మండుటెండల్లో మంచు కొండల్లో చిన్న టెంట్ వేసుకుని కొవ్వొత్తుల వెలుగులో ఈ 40 రోజుల్లో జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఫోటోలో ఉన్న కుటుంబాన్ని గుండెలో పెట్టుకొని ఆ ఫీలింగ్స్తో బతకాలి కదూ. మరి సెలవిక మనసా మన తలపులు క్షణమిక తెలుసా మా జనని వెళుతున్నాం ఎంతో దూరం ఇది ముడిపడు విడివడు వరస ప్రతి మధనము మధురమే తెలుసా వెళుతున్నాం ఎంతో దూరం నన్ను వీడి వెళ్ళే అనుబంధమా ఎదమీటి వెళ్ళే అనుభవమా వెళ్ళిరా నేస్తం రూపం ఎదలో మెదులుతుంటే
వీచే ప్రేమ గాలే తడుముతుంటే ఈ దారిలో ప్రతి జ్ఞాపకం నాతో వస్తుంటే కొండ కోన తోడై కదులుతుంటే మదిలో అనుబంధాలే తరుముతుంటే పసిపాపకై మనసిలా మారం చేస్తుంటే వందలు వేలుగా నన్ను తలపులు వలలై ముంచేస్తూ ఉంటే వీడని జ్ఞాపకం కను తెరిచిన మన్నుతో పెనవేస్తూ ఉంటే వెళ్ళిరానా